నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. వైసీపీ ఫ్యాన్ ముక్కలు కావడం ఖాయమన్న చంద్రబాబు. దళిత గిరిజన ద్రోహి జలగ జగన్ అంటూ ఎద్దేవా. సీఎం జగన్ విదేశీ పర్యటన పిటిషన్పై సీబీఐ కోర్టు విచారణ. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించారన్న జగన్. ముగిసిన వాదనలు, తీర్పు ఈ నెల 14కు వాయిదా. సంక్షేమ పథకాల డబ్బు జమపై ఈసీ కీలక ఆదేశాలు. పోలింగుకు 2 రోజుల ముందు జమ చేస్తే కోడ్ ఉల్లంఘనే అవుతుంది. ఎన్నికలు పూర్తయ్యాకే లబ్ధిదారులకు జమ చేయాలని వెల్లడి. జైలుకు పోయేవాడు కాదు, జనాల్లో ఉండేవాళ్లు రావాలి. ప్రజా తీర్పు కోసం షర్మిల ఎంపీగా పోటీ చేస్తోందన్న సునీత. వైఎస్ అవినాష్ రెడ్డి రేపో మాపో జైలుకు పోతాడని వెల్లడి. తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన జమాతే ఉలేమా ఏ హింద్. చంద్రబాబును నివాసంలో కలిసిన మౌలానా సుహైబ్ కాసిమి. ముస్లింల సంక్షేమం తెదేపాతోనే సాధ్యమని వెల్లడి. ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టివేత. లారీలో తరలిస్తోన్న 8.40 కోట్లు సీజ్ చేసిన పోలీసులు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తుండగా పట్టివేత. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో కొనసాగుతున్న అధికారుల నిర్లక్ష్యం. పోస్టల్ బ్యాలెట్ పత్రాలు లేవని ఉద్యోగులను తిరిగి పంపిస్తోన్న వైనం. నేటితో ముగియనున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ. తెలంగాణ నుంచి ఏపీకి ప్రత్యేక రైలు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే. ఈ నెల 10 నుంచి 15 వరకు 50 ప్రత్యేక రైళ్ల ఏర్పాటు. ప్రస్తుతం నడిచే రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్న రైల్వే శాఖ. బీజేపీ హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని చూస్తోంది. చిన్న పనుల కోసం కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందన్న కేటీఆర్. కేంద్రపాలిత ప్రాంతమైతే అభివృద్ధి ఆగిపోతుందని వెల్లడి. రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బీజేపీ కుట్ర. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వ రంగ సంస్థలకు విక్రయిస్తున్నారు. అందుకోసమే అన్ని ప్రైవేటు పరం చేస్తున్నారన్న రాహుల్ గాంధీ. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.